కెరియర్ని కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఇన్ని ఉంటాయి కెరియర్లో. హెల్ప్ లేదు, ఏదో ఊహించుకుంటారు, మీడియా ప్రాబ్లం, ఇన్ఫ్లుయెన్స్ ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక్కొక్క దాన్ని సెటిల్ చేసుకుంటూ మీ స్ట్రెంగ్త్ను పెంచుకుంటే చూడండి ఎంత బరువుగా అనిపిస్తుంది, ఇక్కడ నాకు చూడండి ఎంత ఈజీగా అనిపిస్తుంది. ఇలా చేస్తే మీకు ఈజీ. చూడండి జాబ్ కొట్టేశాడు, ఇక్కడ చూడండి ఎంత ప్రెషర్ పడుతున్నాడు, కెరియర్ కన్ఫ్యూజన్. కెరియర్ క్లారిటీ ఎంత ఉంది చూడండి. ఇక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ని అనుకున్నాడు, నా బలహీనతలను చూసుకున్నాడు, దాని మీద రీసెర్చ్ చేశాడు. దీనివల్ల అతనికి ఒక పద్ధతి ఏర్పడి విజయాన్ని సాధించాడు. సో అలా కెరియర్ క్లారిటీ ఉండాలి. దీని కొరకు ఎవరి సహాయం అన్నా తీసుకోండి, ఇంతకుముందు చెప్పినట్టుగా నిపుణుల సహాయం తీసుకోండి. ఇంకా లాస్ట్ ఛాన్స్ ఏంటి అంటే కెరియర్ని ఎంచుకోవడానికి ఏంటి లాస్ట్ ఛాన్స్ 25 to 30 years మధ్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అయినా సరే 30 ఏళ్ల లోపు మీరు కెరియర్ని సెటిల్ చేసుకోకపోతే ఆ తర్వాత ఆ కెరియర్లో రాణించుకోవడం చాలా చాలా కష్టమవుతుంది. అంటే చాలామంది అంటుంటారు, సార్ కొంతమంది 50 yearsలో 60 yearsలో సాధించిన వాళ్ళు ఉన్నారు కదా మంచి కెరియర్ని. అంటే రేర్ అండి, లక్షల్లో కోట్లలో ఒకరు ఉంటారు. ప్రస్తుతం సమాజంలో లేదా ఆయా ఉన్న రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళంతా కూడా తమ కెరియర్ని సాధ్యమైన తొందరగా స్టార్ట్ చేసిన వాళ్ళే. వస్తుందండి కెరియర్ని మీరు 40 yearsలో 50 yearsలో 60 yearsలో కూడా స్టార్ట్ చేయొచ్చు ఒక కెరియర్ని. కానీ అప్పటికే మీకంటే చాలామంది ముందు ఉంటారండి. వాళ్ళందరినీ దాటుకొని పోవడం అనేది మీరు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. చాలా రకాలైనటువంటివి కలిసి రావాలి, చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మీ ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఫ్యామిలీ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు చాలా 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 ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి మీ మీద. అదే మీరు యంగ్ ఏజ్లో తొందరగా తీసుకున్నారనుకోండి, వీటన్నిటి నుంచి బయటపడి హ్యాపీ లైఫ్ను గడపచ్చు. కెరీర్లో ముందుకు పోతూనే మీరు ఎంజాయ్ చేస్తూ హ్యాపీ లైఫ్ను గడుపుతూ సమాజంలో మంచి స్టేజ్లో వండుకుంటూ ఆర్థికంగా బాగుంటూ హ్యాపీగా మంచి సంతోషంగా సమాజంలో కూడా గుర్తింపు పొందుతూ చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటి ఒకటి అంటే ఈ స్టేజులలో తొందరగా కెరీర్ను ఎంచుకొని సాధ్యమైన తొందరగా మీరు ముందుకు వెళ్ళండి.